పావల శ్యామలకు సంబంధించి నిన్న ఏదైతే రాత్రి 1:30 గంటకైతే ఉస్మానియా హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. సో చనిపోవడానికి చాలా మంది అభిమానులు కావచ్చు, లేకపోతే సినిమా స్టార్లు అయితే చూడడానికి అయితే వస్తా ఉన్నారు. సో ప్రస్తుతం కలాటే కళ్యాణి మరియు రఘుబాబు కూడా రావడం జరిగింది. సో మాట్లాడదాము, మరి వాళ్ళకు ఏ విధంగా అనుబంధం ఉండేది, వాళ్ళ మరణం పట్ల అసలు అంత్యక్రియలు కావచ్చు అవన్నీ కూడా ఎట్లా చేస్తారు ఏందనేది కూడా ఒక్కసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాము. చెప్పండి కళ్యాణి గారు, మీకు పావల శ్యామ గారికి ఎలా ఉండేది? మీ ఇద్దరి మధ్య అసలు రిలేషన్ కావచ్చు? పావల శ్యామల గారికి ముందు నుంచి చాలా మేము బాగా అనుబంధం ఉండిందండి. నేను ఆవిడకి చాలా హెల్ప్ చేశాను. బట్ ఆవిడ మానసిక స్థితిలో ఆవిడ ఏవో మాట్లాడినా పట్టించుకోలేదు. ఎందుకంటే ఆవిడ పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు. ఆవిడ ఎలా ఉన్నా పెద్ద ఆవిడకి ఇబ్బంది కలగకుండా మేమేదో మా వైపు నుంచి మా అసోసియేషన్ నేను జాయింట్ సెక్రటరీగా, జనరల్ సెక్రటరీ రఘుబాబు గారు, మాకు విష్ణు గారు ఇచ్చారు ఇన్స్ట్రక్షన్. నేను ఆల్రెడీ ప్లాన్ చేసి మేము టేక్ ఓవర్ చేద్దాం అనుకున్నాం వృద్ధాశ్రమం శంకర్ గారు మేము. కానీ మా అసోసియేషన్ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్ వచ్చింది కాబట్టి వృద్ధాశ్రమం మీరేం రూప పెట్టక్కర్లేదు, నేను ఆయన కలిపి అనుకున్నాం ముందు మేము చేసేద్దాంలే. బట్ అసోసియేషన్ ఎప్పుడైతే భరోసా ఇచ్చారో ఇంకా మాకు అవసరం రాదు, మేమందరం కలిసి చేస్తాము. రేపు మేమందరం కలిసి వృద్ధాశ్రమంలో వనస్థలిపురంలో పెడుతున్నాము. వనస్థలిపురంలో శంకర్ వాళ్ళ వృద్ధాశ్రమంలో పెడుతున్నాం. అక్కడ మేము రేపు మార్నింగ్ చేసేస్తాం. పరిస్థితి ఎలా ఉంది మీరు చూసారు కదా, వాళ్ళ కూతురు కొంచెం బాధలో ఉంటారు కదమ్మా, బాధలో ఉన్నారు. హెల్త్ కూడా బాగాలేదు అని చెప్పేసి బాధలో ఉన్నారండి, కొంచెం హెల్త్ బాగాలేదు ఆమెది కూడా. మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తామండి, ఇది అయిపోయినాక రేపు ఆ కార్యక్రమం అయిపోయాక మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. అంటే సినీ ఇండస్ట్రీ ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. ఎవరు చెప్పారండి? ఆరోపణలు వస్తా ఉన్నాయి. వాళ్ళు ఎవరు చేసే వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేయట్లేదు, మేమేగా చేస్తున్నాం. మా అసోసియేషన్ టేక్ ఓవర్ చేసింది ఇప్పుడు. సో ఇప్పుడు అలా అవ్వదు కదా, మేము ఉన్నామంటే మా అసోసియేషన్ మొత్తం ఇండస్ట్రీ ఉన్నట్టే. అంత్యక్రియలకు సంబంధించి కూడా ఏ విధంగా ఏర్పాటు చేసి అంత్యక్రియలకు సంబంధించి రేపు ఉదయం కదండి, ఇప్పుడు అన్ని తీసుకొని ఆమె బాడీని తీసుకెళ్తాం. అక్కడికి రండి, మీరు వనస్థలిపురం రండి. ఆ తర్వాత రేపు ఉదయం ఫైనల్ రైట్స్ మీరు కూడా వచ్చి చూడొచ్చు. ఏం లేదండి, మేమైతే టేక్ ఓవర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సినిమా ఇండస్ట్రీలో ఇలా వరుసగా ఏదైతే మొన్న ఫిష్ మెథడ్ కి సంబంధించి చిన్న చిన్న ఆర్టిస్టులు చనిపోవడంతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీకి తీరని లోటుగా భావించేదా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు వెండి తెరపై నవ్వులతో అందరినీ అలరించిన నటి పావల శ్యామల ఈ రోజు మనందరి మధ్య లేకపోవడంతో చాలా వరకు సినిమా ఇండస్ట్రీలో అటు ఆర్టిస్టులకు కావచ్చు, మిగతా వాళ్ళకందరికీ కూడా బాధాకరం అని చెప్పొచ్చు. సో ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్ వద్ద ఏదైతే నటి పావల శ్యామలకు సంబంధించి పార్థివ దేహాన్ని మార్చురోలో ఉంచడం జరిగింది. ఎందుకంటే ఈ రోజే దహన సంస్కారాలు అవన్నీ కూడా చేయాల్సిన సిచ్యువేషన్స్. కాకపోతే ఈ రోజు మంగళవారం అవ్వడంతో, బికాస్ షీఈ్ ఎ బ్రాహ్మిన్, మంగళవారం అవ్వడంతో కూడా రేపు ఏదైతే వనస్థలిపురంలో దహన సంస్కారాలు మా అసోసియేషన్ వాళ్ళచే జరుగుతుందని చెప్పేసి కూడా అటు కలాటే కళ్యాణి కావచ్చు, ఇటు రఘుబాబు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. సో ఒక్కసారి నటి పావల శ్యామల లేకపోవడంతో కూడా తన కూతురికి చాలా వరకు సీరియస్ లో ఉంది. అంటే ఇప్పుడు హెల్త్ కండిషన్ కూడా బాగాలేదు, హై ఫీవర్ ఉంది అని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో పావల శ్యామలను చూడడానికి ఎంతో మంది అభిమానులు కూడా తరలి వస్తున్నారు ఉస్మానియా హాస్పిటల్ కి అని చెప్పొచ్చు. రేపు ఉదయం 10:30 గంటలకైతే దహన సంస్కారాలు అవుతాయి అని చెప్పేసి కూడా అటు కొంతమంది సినీ తారలు వాళ్ళంతా కూడా మా అసోసియేషన్ తరఫున కావచ్చు, అటు వృద్ధాప్యం సమయం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి దహన సంస్కారాలకు అటెండ్ అయ్యి ఖచ్చితంగా ఒక అనాథగా కాకుండా అందరం కలిసి అందరు ఉన్నట్టుగా మేము దహన సంస్కారాలు చేస్తాము అని చెప్పేసి కూడా సినీ తారలు హిట్ టీవీతో మాట్లాడడం జరిగింది. ప్రవీణ్ శ్వేతంగర్, హిట్ టీవీ, ఉస్మానియా హాస్పిటల్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.